ఇది భగవద్గీతలో చెప్పిన మాట అన్నమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. మనకి ఏదైనా వస్తువు మీద మనకి ఇష్టం ఎప్పుడు పుడుతుంది? దాన్ని మాటి మాటికి చూస్తే. పక్క ఇంట్లో ఏమనుకో ఒకటి మంచి కార్ వచ్చింది, ఏదో కొత్త టీవీ కార్, కొత్త కార్ వచ్చింది, కొత్త టీవీ వచ్చింది, కార్ వచ్చింది. రాగానే వాడు పక్క ఇంటి వాడు ఏం చేస్తాడు? అరే వీడి కారు వచ్చింది, ఒకసారి చూద్దాం, మస్తున్నది వీడి కారు. ఎందుకంటే వాడికి కారు కొనే స్తోమత ఉండదు. కానీ పాపం వాడు వచ్చినప్పుడల్లా పక్క ఇంటి వాడి కారు, కొత్త కారుని చూస్తాడు. అరే వీడికి మంచి కారు ఉన్నది, వాడికి ధ్యానం చేస్తుంటాడు, దాన్నే చూస్తుంటాడు. ఆ కారు సప్పుడు కాగానే వాడి ఇంట్లో చురికి వచ్చి కాంపౌండ్ వాళ్ళు వచ్చి అగో కారు తీస్తున్నారు, కారు పోతున్నది, కారు తీస్తున్నాడు, కారు అది చూస్తుంటాడట. ఇగో ఇది మనిషి చేసే మొదటి తప్పు అంటాడు. ధ్యాయతో చూడడం తప్పు కాదు, కానీ చూసిన తర్వాత రెండో స్టెప్ ఏమవుతుందంటే, ఇవన్నీ స్టెప్స్ ఒక్కొక్క లెవెల్స్ అన్నమాట. రెండో లెవెల్లో ఏం చేస్తాడు? సంగస్తేషూపజాయతే. వాడికి ఒక సంగతి ఏర్పడుతుంది. సంగతి అంటే అటాచ్మెంట్. ఈ వస్తువు నాకుంటే బాగుండు అనే కోరిక కలుగుతుంది. అంటే నువ్వు 4 సార్లు చూస్తే కలుగుతుంది, ఒకసారి చూడంగానే కలగదు కదా. 4 సార్లు చూడంగానే అరే ఈ టెస్లా కార్ మంచిగా ఉన్నది, మనకు కూడా ఇది, వాళ్ళకి రెడ్ ఉన్నది, మనకు కూడా దేవుడు రెడ్ కార్ ఇస్తే మంచిగా ఉండు, లేకపోతే బ్లూ ఇస్తే మంచిగా ఉండు, ఇలా వస్తుంది మన కోరిక. సంగాత్ సంజాయతే కామః. ఈ సంగతితోటి అటాచ్మెంట్ తోటి ఏమవుతుందంటే కోరిక పుడుతుంది. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని ఒక కోరిక, బలమైన కోరిక పుడుతుంది. సంగతి వేరు, అటాచ్మెంట్ వేరు, కోరిక వేరు, డిజైర్. ఆ కోరిక పుట్టిన తర్వాత ఏం చేస్తాడు? సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ కోరిక తీరనప్పుడు వానికి కోపం పెరుగుతుంది. నాకు కావాల్సిన వస్తువు నాకు దొరకనప్పుడు, అది ఇట్ మే బి ఏ లవర్ ఆర్ ఇట్ మే బి ఏ బాయ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, ఎనీథింగ్ అండి. ఒక షాలు అనుకోండి, ఒక కార్ అనుకోండి, ఏదైనా సరే వానికి కావాల్సిన వస్తువు దొరకనప్పుడు వానికి మెల్లమెల్లగా క్రోధం పెరుగుతుంది. నేను కొనలేకపోతున్నా, వాళ్ళకు ఉన్నది. ఈ నాకు లేదు అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వాళ్ళకి ఎందుకున్నది, నాకు లేనప్పుడు వానికి ఎందుకు జెలసీ. ఇగో ఇది వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ. ఆ క్రోధంలో మోహితుడైపోతాడు. మోహం అంటే ఇప్పుడు మనకు 6 షడ్గుణాలు ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని. అవి 6 శత్రువులే. వాటిల్లో ఎక్కువ శత్రువు ఏది అంటే ఇగో ఈ కామం, క్రోధం, మోహం. మూడవది కామంతో క్రోధం, క్రోధంతో మోహం వస్తుంది. ఈ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ. మోహితుడవుతాడు. దానిపైన ఇక పిచ్చిగా అది లేని నేను బతకలేను అనేటువంటి మోహంలో పడిపోతాడు. ఇప్పుడు మామూలుగా ఈ ప్రేమికులు వాళ్ళు చూస్తుంటాం కదా, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే చేయడం, ఇవన్నీ అవే. ఇవన్నీ భగవద్గీతలో చెప్పాడు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహంలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మృతి విభ్రమం. వాడికి మెమరీ లాస్ అవుతుంది. అంటే వాడు అదే ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నాడు ఇప్పుడు నీకు చెప్తే కదా పొద్దున ఆ పత్తి బేళ్లది లారీ పోతున్నా ట్రైన్ పోతుంటే వాడు దాన్ని ఆలోచిస్తుంటాడు. వాడిని పని విడిచిపెడతాడు. వాడు వాడు పోయిన పని మర్చిపోయి ఇది చేస్తుంటాడు. అట్లాగా స్మృతి భ్రంశం అవుతుంది, అంటే మెమరీ లాస్ అవుతుంది. మెమరీ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? బుద్ధినాశ. మంచిది చెడేది విచక్షణ కోల్పోతాడు. అంటే వెదర్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ అని తెలియకుండా ఆ అమ్మాయి నాకే కావాలి, ఆ అబ్బాయి నాకే కావాలి, లేకపోతే ఆ కార్ నాకే ఉండాలి, ఆ పెన్ను నాకెందుకు లేదు. ఇప్పటికో వాడి బాబాయ్ దుబాయ్ నుంచి కొత్త పెన్ను కొనుక్క వస్తే దాన్ని చూసి పిల్లల్లో కూడా మోహం పుడుతున్నది. నాకు ఆ పెన్ను లేకపోయి మా నాన్నకి ఇక్కడ పుట్టే, ఇగో ఇలాంటి కంపారిజన్లు చేసుకుంటారు. పిల్లల దగ్గర నుంచి మొదలవుతున్నది అది. ఈ కామం, క్రోధం. తర్వాత స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఎప్పుడైతే మెమరీ లాస్ అయిందో బుద్ధినాశనం అవుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశనం అయితే ఏమవుతుంది? దేవదాస్ అయిపోతాడు, శాలువ మీద వేసుకుంటాడు, రోడ్డు మీద కళ్ళు మూసుకొని నడుస్తుంటాడు, తాగుడికి అలవాటు అవుతాడు, బానిస అవుతాడు, రోడ్డు నడుస్తాడు, కళ్ళు మూసుకొని ఏ లారీ వచ్చి కొట్టేస్తుంది, ట్రక్ వచ్చి గుద్దేస్తుంది, చచ్చిపోతాడు. కాబట్టి మనిషి యొక్క పతనానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణం వచ్చేసి ఆ కోరిక అనేటువంటిది రాగానే మనం దాన్ని చూసి ఏదైనా ధ్యానం చేసి దాన్ని మనం ఎక్కువ డెవలప్ చేసుకోకుండా అక్కడనే కనుక ఆ కోరికను తెంచేస్తే, వాడి అదృష్టం వాడికి అది దొరికింది, మన అదృష్టం మనకు ఏదో స్కూటర్ ఉన్నది. కానీ 4 రోజులకు భగవంతుడు మనకు కూడా స్కూటర్ ఇచ్చాడు కదా, ఇప్పటికైతే ఇది నడుపుదాం అనేటువంటి దీంట్లో కనుక వాడు వస్తే, ఆ రెండో స్టెప్ వాడు ఎక్కడిగా మొదటి స్టెప్లోనే వాడు ఆగిపోవాలి. రెండో స్టెప్ ఎక్కామంటే లాస్ట్ స్టెప్ వరకు పోతూనే ఉంటుంది, అది గుంజుకుపోతుంది. అది బలాత్కారంతో హఠాత్కారంతో గుంజుకుపోయి వాడు మొత్తం చచ్చిందాక వాడిని విడిచిపెట్టదు ఇక. కాబట్టి కోరిక, నాశనం ఇవన్నీ అవుతాయి. కాబట్టి దేన్ని కూడా ఎక్కువసేపు ధ్యానం చేయద్దు. ఏదైనా ఉన్నదంటే మంచిగా ఉంటే చూడు, మంచిగా ఉన్నదని చూడడంలో తప్పు లేదు. మంచి కారు ఉన్నది అని అనుకుంటుందా, మంచి కారు ఉన్నది, మంచి కారు నాకుంటే బాగుండు, నాకు లేదు కనుక వాళ్ళకి ఎందుకున్నది, అయ్యో నాకు లేకపోతే నేను దాన్ని బతకలేను ఇక, కాబట్టి నేను చచ్చిపోతా. ఇన్ని దరిద్రపు స్టెప్పులన్నీ ఎక్కుకుంటూ వాడు వచ్చేసి చివరికి ఈ విల్ లూజ్ హిస్ లైఫ్. ఇక పతనానికి కారణం ఇవన్నీ కూడా భగవద్గీత చక్కగా చెప్తాడు అన్నమాట 2వ అధ్యాయంలో. ఓం తత్సత్. థ్యాంక్ యూ.